అండి, వెల్కమ్ బ్యాక్ టు హెల్తీ కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే బెండకాయ పులుసు చేస్తున్నానండి. అందుకని నేను బెండకాయలు పావుగా తీసుకున్నాను, 2 ఉల్లిపాయలు, అన్నీ 2-3 టమాటాలు, కరివేపాకు, కొత్తిమీర అన్నీ శుభ్రంగా కడిగి కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాం. మంచి గిన్నె పెట్టుకున్నానండి. గిన్నె పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. గరిటెతో 2 గరిటెలు వేసుకున్నానండి. ఆయిల్ వేగాలి అండి. ఆయిల్ కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి, బెండకాయ ముక్కలు వేసుకోవాలి, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. వేగాలండి. ముక్కలు ఫ్రై అయిన తర్వాత మొత్తం టమాటా ముక్కలు మీరు వేసుకోవాలి. పసుపు, స్పూన్ కారం, కొంచెం కల్లుప్పు వేసి కలుపుకోవాలండి. కొన్ని పులుసు పోసుకోవాలి. బెండకాయ పులుసు రెడీ అయిపోయింది. చూసారా, టేస్టీ బెండకాయ పులుసు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.